తెలుగు వాళ్ళందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ 2 డేస్ టాక్స్ మీడియాలో చూపించిన దానికి, ఇక్కడ జరిగిన దానికి సినాప్సిస్ గా మనం మాట్లాడుకుంటే, దుబాయ్‌లో సర్టెన్ ఏజ్ రెస్ట్రిక్షన్ ఎందుకంటే అబుదాబి నేను వెళ్ళలేదు. అబుదాబి నేను వెళ్లి పర్సనల్ గా చూడలేదు. ఐఎమ్ పర్సనలీ లివింగ్ ఇన్ దుబాయ్. సో దుబాయ్ గురించి మాట్లాడుకుంటే, దుబాయ్‌లో ఉన్న యూఎస్ ఎయిర్ స్ట్రైక్స్ మీద అటాక్ అయితే జరిగినది. సో దానివల్ల విచ్ ఇస్ ఇంటర్సెప్టెడ్ బై ద వే ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ గా వచ్చే వరకు నేను చెప్పదలుచుకోలేదు. సో హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ వర్ ఇంటర్సెప్టెడ్ అండ్ దాంట్లో వచ్చేసి మనకి ఫ్యూ డెబ్రిస్ అయితే మనకి దుబాయ్ లో సర్టెన్ ప్లేసెస్ చెప్పుకునే ప్లేసెస్ లోనే పామ్ జుమేరా కానీ అండ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ లో కానీ అక్కడక్కడ పడి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయితే జరిగింది. అంతవరకే ఉన్నది. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ చేంజెస్ ఏమీ లేదు. మేజర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన సినారియోస్ అయితే లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీలీ పీస్ఫుల్లీ లివింగ్ ఇన్ దుబాయ్. సర్టన్ ఫియర్స్ ఉన్నాయి బికాస్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ది కంట్రీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఈస్ కమింగ్ అండ్ అలాగే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సినారియో ఒకటి క్రియేట్ అవుతుంది అని చెప్పేసి. ఐ వాజ్ ఆల్సో ఇన్ అ థింగ్ దట్ దుబాయ్ ఇస్ అ వెరీ సేఫెస్ట్ కంట్రీ అండ్ ఇలాంటిది ఎక్కడైనా జరగచ్చు. ఇఫ్ ద సంథింగ్ మనం ఉన్నదంటే మనం ఒక పార్ట్ లో ఉన్నామంటే మేబీ బికాస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా చేయొచ్చు. బట్ ద థింగ్ దట్ కేమ్ ఇన్ టు నోటీస్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐమ్ ఇన్ దుబాయ్ అట్ దిస్ మూమెంట్. నేను ఇది విట్నెస్ చేశాను. ఎందుకంటే ఫ్రమ్ ది పాస్ట్ 2 years వాట్ ఎవర్ వీడియోస్ వీఆర్ డూయింగ్, వాట్ ఎవర్ కంటెంట్ ఆన్ ది రియల్ ఎస్టేట్ వీఆర్ డూయింగ్, మేమంతా కంట్రీ ఉన్న పాజిటివ్ సైడ్స్ మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు కంట్రీ ఇలాంటి సర్టెన్ సినారియోస్ ఫేస్ చేసి ఇలాంటి సినారియోస్ లో స్టెప్స్ తీసుకున్న దాన్ని బట్టి మాకు ఈ కంట్రీ ఒక డెప్త్ అర్థమైంది. ఎంత కామ్ గా, ఎంత పీస్ఫుల్ గా, వితౌట్ ఎనీ రూమర్స్ కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఎంత కామ్ గా ఇక్కడ ఉన్న లోకల్స్ కూడా, ఇక్కడ ఉన్న సిటిజన్స్ కూడా ఇంత కామ్ గా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి వాళ్ళ లైవ్లీహుడ్ అనేది ఈ 2 days కూడా గడిపారు అన్నది నేను లైవ్ గా చూసాను. అండ్ విచ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఈ కేయోస్ అంతా కూడా అండ్ ఇన్ఫాక్ట్ మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా లైక్ నాకు నార్మల్ గా రోజుకి 2-3 కాల్స్ ఇంట్లో దగ్గర నుండి వస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి టైంలో కూడా పీపుల్ ఆర్ నాట్ పానిక్డ్. అంటే మా పేరెంట్స్, మా మమ్మీ కానీ డాడీ కానీ పెద్దగా ఫోన్ చేయలేదు కూడా. బికాస్ దే నో హౌ దుబాయ్ ఈజ్. వాళ్ళకి నేను రోజు చెప్పే ఎక్స్పీరియన్స్ తోనే వాళ్ళకి అర్థమైంది, వాడేంటి దుబాయ్ లో ఉన్నాడు, వాళ్ళే చూసుకుంటారు. అండ్ దుబాయ్ ఈ రోజు అది ప్రూవ్ చేసుకున్నది అనమాట. సో నథింగ్ మచ్ టు పానిక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది మెసేజెస్ అండ్ దట్ యూ గేవ్ మీ అండ్ చెకింగ్ అవుట్ ఆన్ మీ. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యూ డెడ్. అండ్ కరెంట్ దుబాయ్ మార్కెట్ అప్డేట్ అంటే మనం ఇప్పుడు దుబాయ్ లోనే ఉన్నాం. డౌన్ టౌన్ ప్లేస్, జనాలు తక్కువ ఉంటారని బుర్జ్ ఖలీఫా అయితే చూడడానికి వచ్చాను. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, కామ్. సో పీస్ అవుట్ గైస్.